హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. సంజన గల్రాని గారిని స్టేజ్ మీద తీసుకురావడం జరిగిందనమాట. కాన్వర్జేషన్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది డెఫినెట్లీ. అండ్ సంజన వాళ్ళ హస్బెండ్ అండ్ మదర్ రావడం జరుగుద్ది అనమాట విత్ కిడ్స్. అండ్ ఆవిడ ఆనందానికి అంతులే ఉండవని చెప్పచ్చు. అండ్ అప్డేట్ చెప్పే ముందు అయితే లైక్ చేసి చూడండి, మంచిగా రీచ్ వెళ్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్తో వస్తున్నాను కాబట్టి. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది నాకు నెక్స్ట్ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. అండ్ నా ఎఫర్ట్స్కి మీరు ఇస్తున్న ఒక చిన్న గిఫ్ట్ అనుకోండి, రిటర్న్ గిఫ్ట్ అనుకోండి. అండ్ ఎండింగ్ వరకు చూడండి, అప్డేట్స్ అండ్ రివ్యూస్ ప్రతిదీ కూడా నేను షార్ట్ అండ్ స్వీట్లో పెడుతున్నాను. ఎక్కడ కూడా లెంతీ వీడియో సుత్తి సోది అయితే పెట్టట్లేదు. స్ట్రైట్ కట్ టు ద గన్ షార్ట్ పాయింట్ నేను చెప్తున్నాను అనమాట. లేదండి, ఇంతకు మించి నేను సుత్తి చెప్తే ఖచ్చితంగా మీరు నాకు ఎక్కడే వెనక్కి వెళ్ళిపోతారు. నేను ఇంకా చెప్పేస్తాను. సో సంజన గారు ఎలిమినేట్ చేసి స్టేజ్ మీద తీసుకురావడం జరిగిందనమాట. అయితే నాగార్జున గారు సంజన గారితో అడుగుతారనమాట, ఎలా ఉందమ్మా అని, అంటే ఎలా ఫీల్ అవుతున్నావు అన్నట్లు అట్లా అడిగితే, సార్ నేను సూట్ కేస్ కోసం వెయిట్ చేశాను సార్, సూట్ కేస్తో వస్తా అనుకున్నాను కానీ అవ్వలేదు సార్ అంటే, నాగార్జున గారు అదేంటమ్మా విన్ అవుతాను అనుకోవాలి కదా ఎందుకు అంటే, లేదు సార్ నా ఆట గురించి నాకు తెలుసు, నేను ఎలా ఆడాను ఏంటి అన్నది, అందుకనే నేను అట్లా అనుకోవట్లేదు సార్ అంటే, మరి విన్నర్ ఎవరు అవుతావు అనుకుంటున్నావు అని అంటే, షీ ఈజ్ అ సెల్ఫ్లెస్ సోల్. స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు కూడా ఒకటే మాట, ఒకటే మనిషి, ట్రస్ట్ వర్తీగా నా బిడ్డ ఇమాన్యుయల్ సార్ అని చెప్పి స్టేజ్ మీద కూడా హానెస్ట్గా చెప్తాదనమాట. నిజంగా కంటెంట్ క్వీన్ గారు సైన్ ఆఫ్ టు ద బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రోజుతో సంజన గల్రాని గారి నాటీ థింగ్స్ అని ఇంకా ఎండ్ అయిపోయినట్టే. అండ్ నిజంగా ఆవిడకి ఒక రిలీఫ్ మూమెంట్. ఈ రోజు రాత్రి ఆవిడ మంచిగా బిర్యానీ కొట్టి శుభ్రంగా వాళ్ళ పిల్లల్ని గట్టిగా పట్టుకుని బొజ్జు ఉంటుంది అనమాట. అందులో అయితే నో డౌట్ షీ హాజ్ దట్ గిల్ట్ అనమాట, అయ్యో నా బిడ్డను వదిలేసి వచ్చాను అని. కానీ ఆవిడకి బయటకు వస్తే తెలుస్తుంది ఆవిడ ఎంతమంది జనాల మనసుల్ని గెలుచుకున్నారు, ఆవిడకి ఎంత మంచి పేరు వచ్చింది అని, బిగ్ బాస్లో ఆవిడకి ఎంతమందికి ఆవిడ తెలిసారు అని. ఖచ్చితంగా ఆవిడకైతే ఇది ఒక ఏమంటారు, ఒక ఇంకో జీవితం లెక్క. ఆవిడ అంటారు కదా, ఇది నాకు ఇంకో జీవితం సార్ అని. నిజంగానే ఇంకో జీవితం అనమాట ఆవిడకి. ఆవిడ ఏ మార్క్ అయితే పడవచ్చు, అసలు మార్కే ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు అనమాట. ఎప్పుడో జరిగింది అది. బట్ ఇప్పుడు సంజన గారు చూసి అరే ఇలాంటి ఆవిడనా అనుకున్నారు అందరూ అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు. సో ఆల్ ది బెస్ట్ టు హర్ జర్నీ. అండ్ డెఫినెట్లీ ఆవిడకి మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి విల్ విష్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. నిజంగా టాప్ 5లో ఉండే డిజర్వింగ్ క్యాండిడేట్ అనమాట. కానీ ఆవిడ ఒక 3 వీక్స్ తర్వాత కూడా గేమ్ ఇంకొంచెం లేకుంటే బాగుండేది అనిపించింది. ఆవిడ ఎందుకో ఫస్ట్లో సంజన గారి పేరు తప్ప అసలు తనుజ గారు ఉన్నారా లేదా, ఎవరు ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు అనమాట. ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన ఫ్యాక్ట్, అంతలా ఆవిడ కంటెంట్ ఇచ్చారనమాట. బిగ్ బాస్ ఉంది అంటే అది సంజన గల్రాని గారి వల్ల అని చెప్పి నిజంగా అక్కడ ఏవీ జర్నీలో ఉంటుంది కదా, టాప్ గేర్ వేసి వెళ్ళారని. నిజంగానే గేర్ మామూలుగా తీసుకుని వెళ్ళలేదనమాట. సో ఇది నేను చెప్పాలనుకున్న అప్డేట్ అనమాట. స్టేజ్ మీదకి సంజన గారు ఎలిమినేట్ అయ్యి రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ డేమోన్ పవన్ కూడా వచ్చారు. మరి సూట్ కేస్తో వచ్చాడా, సూట్ కేస్ లేకుండా వచ్చాడా అనేది స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకొక ఫ్యూ మినిట్స్లో ఆ అప్డేట్ కూడా నేను నా ఛానల్లో పెట్టబోతున్నాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎండింగ్ వరకు చూడండి, మంచిగా లైక్ చేసి చూడండి, రీచ్ వెళ్తుంది. హైప్ ఇవ్వండి, ఇట్ విల్ గో టు ద హైప్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ.